హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్లో గత 3.5 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న నిత్యాన్నదాన కేంద్రాన్ని కంది శ్రీనివాసరెడ్డి శుక్రవారం సందర్శించారు. కేంద్రానికి ఆకలి తీర్చుకోవడానికి వచ్చిన అందరికీ నమస్కరిస్తూ ఆప్యాయంగా పలకరించారు. ఎలా ఉన్నారంటూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. వచ్చిన వారికి ఆయన స్వయంగా వడ్డన చేస్తూ కడుపు నిండా భోజనం చేయాలని కోరారు. చిన్నారులకు తన చేత్తో కలిపి తినిపించారు. కంది శ్రీనివాసరెడ్డి చేస్తున్న నిత్యాన్నదానంతో పాటు సామాజిక సేవలను అందరూ ప్రశంసించారు. పేదల ఆకలి తీర్చడం భగవంతుడు తనకు కల్పించిన అదృష్టమని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. తరచుగా వచ్చేవారితో పాటుగా ఆదిలాబాద్కు చుట్టుపక్కల గ్రామాల వారు ఏ పని మీద వచ్చినా మధ్యాహ్నం వేళ అన్నదాన కేంద్రంలో భోజనం చేయవచ్చునని తెలిపారు. తాను గెలిచినా ఓడినా నిత్యాన్నదానం మాత్రం కొనసాగుతుందన్నారు కేఎస్ఆర్. పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడమైనవో కంది సీనన్న. ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను కట్టినవు కంది సీనన్న. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు సీనన్న. నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న, మాకు నువ్వే కొండంత. సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న, మాకు నువ్వే కొండంత. బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం. బంధము కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం. పేదల గుండెకు సప్పుడువే మా సీనన్న, నిరుపేదల ఇంటికి పండ